Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. చాలండి, ప్రార్థన చేయండి. స్తోత్రములు ప్రభువ, మహిమ గల రాజా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలైన మేమందరము పాటల ద్వారా నిన్ను స్తుతించాం. చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువ. అయ్యా నాయన, పాటల్లో మీరు మహిమ పొందిన దేవుడము ప్రభువ. ప్రార్థనలోను మీరే మహిమ తెచ్చుకున్న దేవుడమై ఉన్నాము ప్రభు. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ప్రభువ, ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువ. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి ప్రభువ. అయ్యా, నిజముగా నాయన మేము ఎత్తబాటుకు వెళ్ళడానికి ఇష్టపడుచు ఉండగా ప్రభువ. అయ్యా, నిశ్చయముగా ఎత్తబాటుకు సంబంధించిన వర్తమానం మీరు మాతో మాట్లాడండి ప్రభువ. ఈ మాటలు వినడానికి ఇక్కడికి మేము కూడి వచ్చాము ప్రభువ. మా హృదయాలను సిద్ధపరచుకొని వచ్చి ఉండగా ప్రభువ, మీ వాక్యమైన విత్తనాలు మా గర్భంలో వేయమని అడుగుచున్నాము. మీ కృప మాకు తోడుగా వచ్చామని, కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడమని, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చేయమని, బలిష్ఠుడైన దూతగా ఇక్కడ ఉండి ప్రభువ మాకు కావలసిన వర్తమానం మీరే విరిచి ఇవ్వమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మరి కరుణా పీఠము మరియు న్యాయ తీర్పు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం దగ్గరికి మనం వస్తున్నాం. 210వ పేరా వైపుకి మనం తిరగాలని ప్రభు పేరిట మనం చేయించున్నాను. మరి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఇది 3వ పుస్తకమై ఉన్నది, కరుణాపీఠము మరియు న్యాయ తీర్పు. 210వ పేరా మీ దగ్గర పుస్తకము ఉంటే చూడండి. ఆ కాలమున సొలొమోను యొక్క దేవాలయములో ప్రదీపములు వెలుగుచు ఆ వెలుగు ఇత్తడి గంగాలంపై పడి అవి ప్రతిబింబించుచూ ఉండెను. రైతుల ఏ వెలుగు ఇత్తడి గంగాలం మీద పడింది? మనం చూస్తే దీప వృక్షము యొక్క వెలుగు, ప్రదీపములు, దీప వృక్షము యొక్క వెలుగు అనేది ఇత్తడి గంగాలం మీద పడతా ఉన్నది. ఇత్తడి గంగాలము అంటే అక్కడ ఏంటి? ప్రవక్త ఏం చెప్తున్నాడంటే అది వేరుపరుచు జలములు అన్నాడు. హల్లెలూయా. మీరు చూస్తే పరలోకపు నమూనా ప్రకారముగా మరి భూమి మీద ఆలయం కట్టబడతా ఉన్నది. అక్కడ పరలోకంలో ఏముంది? స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టున్నది. దానికి ప్రాతినిధ్యముగా భూమి మీద ఏం కట్టారు? ఇత్తడి గంగాలము కట్టారు. అంటే అది వేరుపరిచే జలములై ఉన్నాయి. ఇప్పుడు సొలొమోను యొక్క ఆలయంలో ఆ ప్రదీపముల యొక్క వెలుగు దేన్ని తాగుతుంది? ఇత్తడి గంగాలం మీద పడి అవి ప్రతిబింబిస్తా ఉన్నాయి. హల్లెలూయా. కావున అలాగే ఇచ్చట కూడా అది నీడ, అది పాత నిబంధనలో నీడ. కొత్త నిబంధన దగ్గరికి వస్తే అలాగే ఇచ్చట కూడా ఏం జరుగుతా ఉన్నదంటే సంఘ కాలాల యొక్క దూత వస్తున్నాడు. ఇక్కడ మనకి ఎన్ని సంఘకాలాలు ఉన్నాయి? 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 సంఘకాలాల్లో వధువు ఉన్నది. ఆ యొక్క దూత ఏం తీసుకొస్తున్నాడు? వెలుగుని తీసుకొని వస్తున్నాడు. దీపవృక్షం యొక్క వెలుగుని తీసుకొని ఆ యొక్క వెలుగుని తీసుకొని వస్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. అలాగే సంఘకాలాల యొక్క దూత కూడా ఇచ్చట ఉన్న ఆ ఇత్తడి గంగాలపు జలములలో, హల్లెలూయా, సంఘకాలపు దూత ఇచ్చటున్న ఆ ఇత్తడి గంగాలపు జలములలో తనలోని వెలుగును ప్రకాశింపజేయుచు ప్రతిబింబించుచు ఉండెను. రైతులా, మరి మన కాలంలో వెలుగు వచ్చినదా? మన కాలంలో వెలుగును ప్రతిబింబించారా? వెలుగును ప్రసరింప చేయగలిగిన ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. రైతులా, మరి మీరు చూసినట్లయితే ఇత్తడి గంగాలపు ఆ జలములలో తనలోని యొక్క వెలుగును ప్రతిబింబిస్తా ఉన్నాడు. అతడే ఇచ్చట ఉంటూ, హల్లెలూయా, ఆయన యొక్క కనికరమును, ఆయన మాటలను, ఆయన తీర్పులను, ఆయన నామమును ఆ దూతే ప్రతిబింబిస్తా ఉన్నాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? మరి ఆ దూతలోకి ఎవరు వచ్చారు? మీరు చూస్తే 7 దూతల్లోకి 7 ఆత్మలు వచ్చాయి. 7 ఆత్మలు అంటే అయ్యాయి దేవుని యొక్క ఒకే పరిశుద్ధాత్మ 7 ఆత్మలుగా విభాగించుకొని 7 సంఘ కాలాల్లో ఉన్న వర్తమానికుల మీదకి వచ్చి ఉన్నది. రైతులా, ఇక్కడ ఆయన నామాన్ని ప్రతిబింబిస్తా ఉన్నాడు, ప్రత్యక్షపరుస్తా ఉన్నాడు. మరి మీరు చూడండి, ఆయన నామమును మాత్రమే కాదు, ఆయన యొక్క కనికరమును, ఆయన మాటలను అన్నిటినీ కూడా ఆయన ఇక్కడ ఉంటూ ఆయన ప్రతిబింబిస్తా ప్రత్యక్షపరుస్తా ఉన్నాడు. అంతేకాదు ఆయన తీర్పులను కూడా. ప్రజల ఆ వాక్యానికి లోబడిన వారిని తీర్పులు ఎప్పుడు వస్తాయి?
వాక్యానికి లోబడకపోతే తీర్పులు వస్తాయి. జలప్రలయం ఎప్పుడు వచ్చినది? నోవహు మాటను త్రోసేసి వినలేదు కాబట్టి ఆ కాల ప్రజల మీద తీర్పు వచ్చినది. అందుకే దేవుడు అంటున్నాడు, హెచ్చరిక చేయకుండా దేవుడు తీర్పు తీర్చడు. ముందు హెచ్చరిక, అటు తర్వాత తీర్పు అనే వర్తమానం కూడా ప్రవక్త బోధించాడు. కంపల్సరిగా ఆయన హెచ్చరిక చేసే తీరుతాడు. మరి ప్రతి కాలంలో కూడా ఆయన హెచ్చరిక చేసుకుంటా వస్తా ఉన్నాడు. మన కాలంలో కూడా ఆయన హెచ్చరిక చేస్తా ఉన్నాడు. లోకానికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నామమును ప్రతిబింబించుచూ ఉన్నారు. మీరు చూసారా అండి? మీరు చూసారా పరలోకపు ప్రార్థనలో? మీరు చూసారా పరలోక ప్రార్థన ఎంతమందికి వచ్చండి? హల్లెలూయా. పరలోకపు ప్రార్థన ఒకసారి చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న అది వస్తే, నీ నామము పరిశుద్ధపరచబడను గాక అంటే పరిశుద్ధపరచబడును గాక అంటే అది ఎట్లాగుంది? అది పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధపరచబడును గాక అని ఎందుకు అంటున్నాడు? హల్లెలూయా. మీరు సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయం? మరి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటున్నాడు. అంటే పరిశుద్ధపరచబడును గాక అంటే అర్థమేంటి? ఆయన నామము ఎవరికి పెట్టాడంటే ఆయన వధువుకు పెట్టి ఉన్నాడు. ఇప్పుడు ఆయన వధువు పాపంలో ఉండి ఉన్నది కాబట్టి ఈ పాపము నుండి విడిపించటానికి, ఈ యొక్క లోక కోరికల నుండి విడిపించటానికి, లోకాశల నుండి విడిపించటానికి దేవుడు తన యొక్క వర్తమానాన్ని పంపిస్తా వచ్చాడు. 7 ఆత్మల ద్వారాగా తన వెలుగును ప్రతిబింబిస్తా ఉన్నాడు. మరి ఆయన నామము ఎవరికి పెట్టబడినది? ఆయన భార్యకు పెట్టబడినది. భర్త నామము ఎవరికి వస్తుంది? భార్యకు వస్తుంది. భర్త నామం భార్యకు వస్తుంది. పట్టుకుంటున్నారండి? నామము ఎవరికి వస్తుంది? భార్యకు వస్తుంది. అందుకే ఆ నామము పరిశుద్ధపరచబడును గాక అని మాట్లాడుతున్నాడు. ఈమె పరిశుద్ధపరచబడినప్పుడు ఆయన నామము కూడా పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. సంగమా మీరు పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఆయన తీర్పులను, ఆయన మాటలను, ఆయన యొక్క కనికరమును, ఆయన యొక్క నామమును ప్రతిబింబించుచున్నాడు. మరి మీరు చూసినట్లయితే ఈ కాలంలో ఆయన నామాన్ని ప్రతిబింబించేది ఎవరు? ఆయన భార్యే. సంఘకాలాల్లో ఉన్న ఆయన వధువే. ఆయన గుణ లక్షణాలను తీసుకెళ్లేది ఎవరు? ఆయన ఏమై ఉన్నాడో ప్రత్యక్ష పరిచేదెవరు? ఆయన భార్యే. అందుకే ఇక్కడ మీరు చూడండి, పేతురు రాసిన పత్రికలో ఆయన ఏం రాస్తున్నాడు? 1వ పేతురు పేతురు రాసిన మొదటి పత్రిక మీరు చూస్తారని నమ్ముచున్నాను. 2వ అధ్యాయం 1వ పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి, అంటే చీకటి అంటే ఏది? లోకమంతా కటిక చీకటితో నిండిపోయి ఉన్నది. యెషయా 60 చెప్పాడా? యెషయా 60 ఏం చెప్తుంది? లోకమంతా కటిక చీకటితో నిండిపోయి ఉన్నది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. హల్లెలూయా. అంటే మనం ఇక్కడ ఏమి ప్రచురణ చేయాలి?
ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయటము కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకొరకు పిలిచాడండి? ఎందుకొరకు యేసయ్య మనల్ని పిలిచాడు? ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయాలని. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన యొక్క క్రియలు ఏమై ఉన్నాయో అవి నువ్వు వ్యక్తపరచాలని. హల్లెలూయా. ఈ లోకంలో వాటిని సంపాదన కొరకు దేవుడు నిన్ను పిలవలేదు. క్రీస్తును ప్రతిబింబించే దాని కొరకు, క్రీస్తు యొక్క గుణాతిశయాలను ప్రత్యక్ష పరిచే దాని కొరకు ఆయన యొక్క వధువుని పెళ్లి కుమార్తెను పిలిచాడు. లోకము నుండి వేరుపరిచాడు. చీకటి నుండి బయటికి తీసుకొస్తున్నాడు. సంఘ శాఖల నుండి బయటికి తీసుకొస్తున్నాడు. మత శాఖల నుండి బయటికి తీసుకొస్తా ఉన్నాడు. తన వెలుగులోనికి, ఆ కాల్పు వెలుగు, ఆ దీప వృక్షము యొక్క వెలుగు. ఎవరిదని ఆ దీప వృక్షము యొక్క వెలుగు? మీరు చూడండి, 7 సంఘకాలాల్లో వెలుగున్నదా? హల్లెలూయా. 7 ఆత్మలున్నాయా? 7 ఆత్మలకి మరి ఇక్కడ 7 సంఘకాలాల్లో వెలుగున్నదా? హల్లెలూయా. అది ఆయన వెలుగై ఉన్నది, ఆయన వర్తమానమై ఉన్నది. హల్లెలూయా. తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు. హల్లెలూయా. మనమెవరు? దేవుని సొత్తైన ప్రజలు. హల్లెలూయా. సరే, ఇక్కడ ఒక పెద్ద ప్రసంగం ఉన్నది, దీని వైపుకు మనం వెళ్ళలేదు. ఇక్కడ మనం చూద్దాం. ఇచ్చట ప్రతిబింబించుచున్న వాటన్నిటినీ విశ్వసించుట ద్వారా, హల్లెలూయా, ఆ దూత తీసుకొచ్చిన వర్తమానాన్ని, ఆ వాక్యాన్ని, ఆ వెలుగును విశ్వసించటం ద్వారా మీరు కూడా ప్రత్యేకించబడుచున్నారు. హల్లెలూయా. దూత ఏ విధముగా ప్రత్యేకించబడ్డాడో, దూత ఏ విధముగా పరిశుద్ధపరచబడ్డాడో, లోకము నుండి వేరై ఉన్నాడో, అదే విధముగా సంఘము కూడా ప్రత్యేకించబడుతుంది ఆ వర్తమానము ద్వారాగా. దూతకి ఏమి జరుగుతుందో సంఘానికి కూడా అదే జరుగుతుంది. ప్రవక్తకి ఏమి జరుగుతుందో ప్రజలకు కూడా అదే జరుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలకు కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఉన్నాడు, గురుతుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇచ్చట ప్రతిబింబించుచున్న వాటన్నిటిని మీరు విశ్వసించటం ద్వారా మీరు ప్రత్యేకించబడుచున్నారు. అది మీకు అర్థమైనదా? ప్రజలు ఏమంటున్నారంటే, అది మీకు అర్థమైనదా? ఎంతమంది గ్రహిస్తున్నారండి? మరి ఇక్కడ ఈ రోజు మనము ప్రత్యేకించబడ్డామంటే దేని ద్వారా ప్రత్యేకించబడ్డాము? దూత తీసుకొచ్చిన వర్తమానము ద్వారా, దూత యొక్క వెలుగు ద్వారా, దూత యొక్క వర్తమానము ద్వారా మనమందరము ప్రత్యేకించబడ్డాము. 211వ పేరా వైపుకు మనం తిరుగుచున్నాం. ఇది ఇచ్చట ఎంత రమ్యముగా ఉన్నదో గమనించండి. హల్లెలూయా. రమ్యముగా ఉన్నదా పాస్టర్ గారు? రమ్యముగా ఉన్నది. గమనించండి. ఒక దినమున మనము దీన్ని గురించి మాట్లాడుకున్నాము. ఇచ్చట గమనించండి. విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడితిమి. హల్లెలూయా. మనమందరం ఎలాగా నీతిమంతులుగా తీర్చబడ్డామండి? విశ్వాస మూలముగా. విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడి. సరే, మంచిది. 2వ స్థలములో కడగబడిన పిదప పరిశుద్ధపరచబడితిమి. హల్లెలూయా. పట్టుకుంటున్నారండి? మొదటిది నీతిమంతుడుగా తీర్చబడటం విశ్వాస మూలముగా. 2వ స్థలములో కడగబడిన పిదప శుద్ధీకరించబడితేమి. దాని తర్వాత
పరిశుద్ధాత్మతో నింపబడితిమి. హల్లెలూయా. అంటే నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం కనపడుతున్నాయా మనకి? ఇక్కడ అంటున్నాడు చూడండి, నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం. దాన్ని మీరు గమనిస్తున్నారా? ఆయన వర్తమానం ఎట్లున్నది? వినుట ద్వారా నీతిమంతులగుట. ఆయన వర్తమానం నువ్వు వింటం ద్వారాగా, వినుట వల్ల విశ్వాసము కలుగును. క్రీస్తుని గురించిన మాటలు రైతుల ఆ దూత తీసుకొచ్చే వర్తమానం నువ్వు వినటం ద్వారాగా నీకేం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. నువ్వేం చేయాలనుకుంటావు? నెక్స్ట్ విశ్వాసము కలగగలనే ఆ వాక్యం లోనికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటయ్యా అంటే నువ్వు ఒక తీర్మానంలోకి వస్తావు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు వినుట ద్వారాగా నువ్వు నీతిమంతురాలు అవుతున్నావు. హల్లెలూయా. నీతిమంతురాలు అవుతున్నావు. శుద్ధీకరించబడుట అనగా ఏమిటంటే అందు నిమిత్తము మీరేమి చేయుదురో దాన్ని చేయటం. ఏం చేయాలి? శుద్ధీకరించబడటానికి అందు నిమిత్తము మనం ఏం చేయాలో దాన్ని చెయ్యాలి. మనము మన పాపాలు కడుక్కోవడానికి ఏం చేయాలి? శుద్ధీకరించబడే మార్గము ఒకటే కదా. మరి పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకోవాలి. ఆ యొక్క మెట్టు దగ్గరికి అతను వెళ్తున్నాడు. హల్లెలూయా. వాక్యము వింటున్నాడు. వాక్యము వినటము ద్వారాగా ఆ వేరుపరచు జలముల దగ్గరికి ఆ దూత యొక్క కాంతి పడతా ఉన్నది. ఆ గంగాళం మీద దూత యొక్క వెలుగు పడతా ఉన్నది. ఆ వేరుపరచు ఆ ఇతని గంగాళం దగ్గర ఉన్న ప్రజల మీద పడతా ఉన్నది. ఎప్పుడైతే ఆ యొక్క దూత యొక్క వెలుగు పడతా ఉన్నదో అక్కడున్న ప్రజలకు తీర్మానం చేసుకుంటా ఉన్నారు. హల్లెలూయా. వారు ఏం చేస్తా ఉన్నారు అంటే మేము లోకంతో జీవించకూడదు, పాపంలో ఉండకూడదు, మమ్మల్ని వేరుపరిచే ఒక వర్తమానం వచ్చినది అని తీర్మానం చేసుకొని ఈ వాక్యపక్షాన్ని నిలబడాలి, ఈ వాక్యపక్షాన్ని మన కుటుంబాలు కట్టుకోవాలి అనుకొని ఇతను ఏమవుతాడంటే లోకము నుండి, ఫ్యాషన్ల నుండి, లోక కోరికల నుండి, లోక ఆశల నుండి అతను వేరవుతాడు. అది అలాగ వేరు చేసేది దేవుని యొక్క వాక్యమే. దేవుడి వాక్యము వేరుపరచు జలములు. దేవుని వాక్యము అతన్ని వేరు చేస్తా ఉన్నది. ఇక అతను ఏం జరుగుతుంది? నెక్స్ట్ కార్యక్రమం ఏమిటయ్యా అంటే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి దేవుడి యొక్క ఆ యొక్క కడగబడటానికి ఎక్కడికి వెళ్తున్నాడయ్యా అంటే అతడు తదుపరి కార్యక్రమం జరిగించడానికి అతడు వెళ్తున్నాడు. అయ్యా నేను బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నానయ్యా, యేసుక్రీస్తుతో నేను గుర్తింపు పొందుకోవాలనుకుంటున్నానయ్యా, క్రీస్తుతో నేను జీవించాలనుకుంటున్నానయ్యా, నేను క్రీస్తుతో గుర్తించబడాలనుకుంటున్నాను, ఆయన నామంలోనికి మీరు బాప్తిజం ఇవ్వండి అని ఎక్కడికి వస్తున్నారు? సంఘం యొక్క సేవకుడి యొక్క దగ్గరికి అడుగుతా ఉన్నారు. మరి నువ్వు ఈ వర్తమానం నమ్ముచున్నావా? వాక్యాన్ని నమ్ముచున్నావా? యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? నీ పాపాలు ఒప్పుకుంటున్నావా? లోకము నుండి వేరవుతున్నావా అని అడిగినప్పుడు అన్ని నేను వేరు చేసుకొని అయ్యా నీ దగ్గరికి వచ్చి ఉన్నానయ్యా అని ఆమె సాక్ష్యం ఇస్తా ఉంటది. ఆ తర్వాత నెక్స్ట్ కార్యక్రమము ఇక్కడ అంటున్నాడు శుద్ధీకరించబడుట అనగా అందు నిమిత్తము మీరేమి చేయుదురో అదనమాట. మరియు దేవుడు మెచ్చుకొని విధముగా దాని కొరకు మీరే క్రియను చేయుదురు. మీరు ఏ క్రియలను చేయుదురు దానిని బట్టి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మిమ్మల్ని ముద్రిస్తాడు. ఇక మూడోది ఏంటి? మీరిక శుద్ధీకరించబడిన తర్వాతకి నీతి క్రియలు జరిగిస్తా ఉంటారు. మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి, మీ యొక్క యథార్థతను బట్టి, మీ యొక్క నడవడికను బట్టి దేవుడే పరిశుద్ధాత్మ ద్వారాగా మనల్ని ముద్రిస్తాడు. అది మూడవ స్టెప్. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం. మీరు చూస్తే ఆత్మ ఫస్ట్ నుంచి పని చేసుకుంటానే వస్తుంది.
మారు మనసు దగ్గర నుంచి ఆత్మ పని చేసుకుంటానే వస్తుంది. హల్లెలూయా. అయితే పరిపూర్ణంగా దేవుడు నీలో నివసించాలి అంటే ఈ మూడవ కార్యం దగ్గరికి వెళ్లాల్సిందే. హల్లెలూయా. ఇక్కడికి చూద్దాం, కొంచెం ముందుకు చూద్దాం. దాని కొరకు మీరే క్రియలను చేయుదురో దాన్ని బట్టి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మిమ్మల్ని ముద్రించును. రైతులా, మీరు ఎటువంటి క్రియలు చేస్తున్నారో దానిని బట్టి దేవుడు ముద్రిస్తానని ఇక్కడ చెప్తా ఉన్నారు. 212వ మనం చూద్దాం. ఇప్పుడు నా బాప్టిస్టు సహోదరులారా, హల్లెలూయా. మరి మన కాల ప్రవక్త కూడా బాప్టిస్టులు అనుండే కదండి బయటకు వచ్చేటది. ఇప్పుడు బాప్టిస్టు సహోదరులారా, నేను ఒక విషయమును మీ యొక్క అడగాలనుకుంటున్నాను అంటున్నాడు. దేవుణ్ణి విశ్వసించుట తప్ప అబ్రహాము వేరేమీ చేసి ఉండును. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించుట ఒకటే కదా చేసినది. హల్లెలూయా. మరి ఈ ప్రాసెస్ అంతా జరిగినదా అబ్రహాములో అంటే మీరు చూడండి, అది అతనికి దేవుని వల్ల నీతిగా ఎంచబడెను అని కదా మీరు చెప్పవచ్చు. రైతులా, దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 213 సరిగ్గా ఇచ్చిన అబ్రహాము చేయగలిగిందంతా అదే. అతడు దేవుణ్ణి విశ్వసించాడు. కానీ దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని అంగీకరించాననడానికి అక్కడ గుర్తు ఇచ్చాడు. ఏంటా గుర్తు? సున్నతి. హల్లెలూయా. సున్నతి దేనికి సాదృశ్యముగా ఉన్నది? పరిశుద్ధాత్మ బాప్తిజానికి. సున్నతి ఏం చేస్తా ఉన్నది? హెచ్చుగా ఉన్న భాగాలు కట్ చేయటమే. అంటే మనలో లోకం హెచ్చుగా ఉన్నదనుక దాన్ని కట్ చేస్తా ఉన్నది, పాపం ఎక్కువగా ఉంటే దాన్ని కట్ చేస్తా ఉన్నది. అంటే ప్రతిదీ కూడా మన లోక కోరికలన్నింటినీ కట్ చేస్తా ఉన్నది. సున్నతి పట్టుకుంటున్నారండి అనే ముద్ర అతనికి అనుగ్రహించాడు, అతన్ని ముద్రించాడు. ఎవరిని? అబ్రాహాము. తద్వారా అతని విశ్వాసమును దేవుడు అంగీకరించాడనడానికి రుజువుపరిచాడు. హల్లెలూయా. దేవునిలో విశ్వాసము గలదని మీరు చెప్పినను మీరు ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడలేదు. రైతుల్లా, చాలా జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? దేవునిలో మేము విశ్వాసము కలిగిన వారమని మీరు చెప్పినా గానీ మీరు ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడలేదు. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం ఇలా సెలవిస్తుంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. మీరు పరిశుద్ధాత్మను పొందునంత వరకు మీరు ముద్రించబడనే లేదు. పరిశుద్ధాత్మను పొందేంత వరకు అసలు మీరు ముద్రించబడలేదు. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారో మీరు ముద్రించబడ్డారు విమోచన దినము వరకు. మీరు రాసుకోవాలనుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం రాసుకోమని ప్రవక్త చెప్తున్నాడు. ఆ ముద్ర ఎంతకాలం వరకు ఉండును? తదుపరి ఉద్యమం వరకు ఉంటుందా? పరిశుద్ధాత్మ ఒకసారి ఒక వ్యక్తి మీదకు వచ్చిన తర్వాత, అతను ముద్రించబడిన తర్వాత ఆ యొక్క ముద్ర అనేది ఎంతవరకు ఉంటుంది? తదుపరి ఉద్యమం వరక, మీ విమోచన దినము వరకు. హల్లెలూయా. మనము విమోచించబడు ఆ దినము వరకు ఆ ముద్ర ఉంటుందని లేఖనము సెలవిస్తుంది. దాని నుండి తొలగిపోయే ప్రసక్తే ఉండదు. ఒక్కసారి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాడంటే దాని నుండి తొలగిపోయే ప్రసక్తే ఉండదు. దాని నుండి మీరు కూడా తొలగిపోవుటకు సాధ్యం అవ్వదు. మీరు కూడా తొలగిపోవుటకు సాధ్యము అవ్వదు. ఎందుకనగా అది మిమ్మల్ని విడిచి వెళ్ళిపోదు. ఆత్మ మిమ్మల్ని విడిచి వెళ్ళిపోదు. హల్లెలూయా. అర్థమైనదా? విమోచన దినము వరకు మీరు ముద్రించబడి ఉన్నారు. భవిష్యత్తు కాలము, వర్తమాన కాలము, లేక అపాయాలు, ఆకలో, దప్పికలో, మరణము, లేదా వేరైన ఏదైనా కానీ క్రీస్తులో గల దేవుని యొక్క ప్రేమ నుండి మనలను ఎడబాపద్దు.
మరణమైన, శ్రమైన, ఖడ్గమైన, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపుది ఏమీ లేదని పౌలు గారు రాస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 నేను దాన్ని గురించి సంపూర్ణంగా నిశ్చయతను కలిగి ఉన్నానని పౌలు చెప్పాడు. ఆమేన్. మీరు కూడా ఆ నిశ్చయతనే కలిగి ఉండాలనుకుంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు గారు ఏ నిశ్చయత అయితే కలిగి ఉన్నారో మీరు కూడా ఆ నిశ్చయతనే కలిగి ఉండవలెను. Yes. మీకు కావలసింది అదే. ఆమేన్. మీరు కూడా మీ విమోచన దినము వరకు ముద్రించబడి ఉన్నారు. Yes. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, గత ఆదివారం చూచిన అదే విషయమును మరలా అది తీసుకొని వచ్చును. దీనిని చూచుటకు నాకు సమయం కలదా? దీన్ని చూద్దాం. ఇక్కడ ప్రవక్త 3 వలయాలు రాస్తున్నాడండి. ఒకటి మరి మనం చూస్తున్నాము, గమనించండి. ఆత్మ బ్రాకెట్ లో ప్రాణము పెట్టాడు, అంతరాత్మ మరియు శరీరము. మంచిది. చూడండి, శరీరము, అంతరాత్మ, ప్రాణము. అంటే శరీరము, మరలా మధ్యలో లోపల ఒక పెద్ద వలయం గీసుకోండి, శరీరము అని పెట్టండి. తర్వాత ఇంకొక వలయం గీసుకొని ఆత్మ అని పెట్టండి, ఇంకొక వలయం గీసుకొని ప్రాణము అని పెట్టండి. మొత్తము 3 వలయాలు. హల్లెలూయా. ఇప్పుడు బయట ఉన్న వలయానికి 5 ద్వారాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడో దాన్నే మీ మధ్యకి తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు దీనిని తుడిచివేసి ఇచ్చట వేరొక దాన్ని పెడదాం. ఇప్పుడు ఇచ్చట ఒక విషయమును నేను రాయబోచున్నాను. గత ఆదివారం దీనిని గీయుటకు నాకు అవకాశం లభించలేదు, కాబట్టి దాన్ని నా కొరకు ఈ పసుపు కాగితంపై రాసి ఉంచుతున్నాను. నేనేమి చెప్పుచున్నానో నా భావం అర్థం చేసుకొని దాన్ని మీరు రాసుకోనండి అంటున్నాడు. ఇప్పుడు మీరు మీ చేతిలో పెన్సిల్ తీసుకోండి. ఇప్పుడు ఇది శరీరము, ఇది అంతరాత్మ, ఇది ఆత్మ, ప్రాణము. హల్లెలూయా. పెద్ద అక్షరాలు స్పిరిట్, పరిశుద్ధాత్మ. మంచిది. వీటి ద్వారానే మనము నిర్మించబడుతుంది. హల్లెలూయా. మీరిచ్చట సూచన ఎడల ఇచ్చట పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలము, ఇచ్చట బలిపీఠం. ఇక్కడ మీరు చూడండి, మందిరం దగ్గరికి కూడా వచ్చేదానికి ఎలా ఉంది? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలాన్ని మహాపరిశుద్ధ స్థలం అని చెప్తున్నాడు. అతి పరిశుద్ధ స్థలం 3 ఉన్నాయి, చూస్తున్నారు కదా. మహాపరిశుద్ధ స్థలం, ఇక్కడ ఇచ్చిన బలిపీఠము, పరిశుద్ధ స్థలం ఉన్నది. మరి ఆభరణంలో ఏమున్నది? ఇత్తడి బలిపీఠం ఉన్నది, ఇత్తడి గంగాలం ఉన్నది. పరిశుద్ధ స్థలంలో ఏమున్నది? మీరు చూస్తున్నారు కంటే దీప వృక్షం ఉన్నది. పరిశుద్ధ స్థలంలో ధూప వేదిక అంటే గోల్డెన్ ఆల్టరు, బంగారపు బలిపీఠం ఉన్నది. తర్వాత రొట్టెల బల్ల ఉన్నది. హల్లెలూయా. తర్వాత అదే విధంగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేదానికే అక్కడ ఏమున్నది? కరుణాపీఠము, మందసము, కరుణాపీఠము, పదాజ్ఞల పలక, మరుగయ్యున్న మన్నా పాత్ర ఉన్నది. అహరోను చిగురించిన కర్ర ఉన్నది. ప్రధాన యాజకుడు గోల్డెన్ ఆల్టర్ పట్టుకొని వెళ్తా ఉంటాడు. ఇక్కడ మనం చూద్దామండి. ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడో 217వ పేర. మీరు ఇక్కడ సూచన ఎడల ఇక్కడ పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలము, ఇచ్చట బలిపీఠము, పరిశుద్ధ స్థలం ఉన్నది. ఇచ్చట ఇత్తడి సముద్రము కలదు. ఇత్తడి సముద్రము కలదు. ఇచ్చటే మీరు వాక్యాన్ని ఆలకించేది. వాక్యాన్ని ఆలకించేది ఎక్కడ? ఇత్తడి సముద్రం దగ్గర. ఇచ్చటే మీరు వాక్యాన్ని ఆలకించేదరు. అనుకుంటున్నారా? ఇత్తడి సముద్రము గలదు. ఇత్తడి సముద్రం అంటే ఏంటి? ఇత్తడి గంగాలం. హల్లెలూయా. వేరు మీరు చూసారంటే పాత నిబంధనలో సభికులు ఎవ్వరు కూడా లోపలికి వెళ్ళలేరండి. అన్ని గోత్రాల వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉండాలయ్యా అంటే ఆ యొక్క ఆవరణం దగ్గరే ఉండిపోతారు. హల్లెలూయా. ప్రధాన యాజకుడే సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు, యాజకులు వెళ్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇత్తడి సముద్రము కలదు. ఇచ్చటే మీరు వాక్యాన్ని ఆలకిస్తారు. వినుట విశ్వాసము వినుట వల్ల కలుగును.
రైతులే దేవుని వాక్యాన్ని వినటం వల్ల విశ్వాసం అనేది కలుగును. ఇక్కడే వేరుపరుచుట అనేది ఉన్నది. వేరుపరుచుట సముద్రము, వేరుపరుచు సముద్రము కలదు. నిన్ను లోకము నుండి వేరుపరిచేది ఇక్కడే, నిన్ను పాపము నుండి వేరుపరిచేది ఇక్కడే. హల్లెలూయా. ఇప్పుడు దీనిని గమనించండి. ఇక్కడ లోపలికి ప్రవేశించుటకు ఒకే ఒక ద్వారము కలదు. మనము లోపలికి వెళ్ళాలంటే హల్లెలూయా, మనము లోపలికి వెళ్ళడానికి ఒకే ఒక ద్వారం ఉన్నది. హల్లెలూయా. మీరు చూస్తే ఆ పరలోకమందు కూడా తలుపు తెరవబడింది. అదే విధముగా ఫిలదెల్ఫియా సంఘకాలంలో నుండి లవోదికయ సంఘకాలం దగ్గరికి వెళ్లే ముందు కూడా అక్కడ కూడా ఒక ద్వారము, ఒక తలుపు తెరవబడినది. ఇక్కడ ఏమంటున్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి. వేరుపరచుట, వేరుపరచు సముద్రము, వేరుపరచు సముద్రము గలదు. ఇప్పుడు దీన్ని గమనించండి. ఇచ్చిన లోపలికి ప్రవేశించుటకు ఒకే ఒక ద్వారము గలదు. అందుకొరకు మొదటిగా మీరు ఇచ్చటకు రావలసి ఉన్నది. మొట్టమొదటిగా మనం ఎక్కడికి వస్తున్నామండి? హల్లెలూయా. మనము ఆ ఇత్తడి గంగాళం దగ్గరికి. అక్కడ ఏం జరుగుతుంది? నీకు నీతీకరణ జరుగుతుంది. రైతుల్లా, వేరుపరచు జలముల ద్వారాగా నీకు మారు మనసు కలుగుతుంది. నువ్వు లోకము నుండి వేరవుతావు. రైతుల్లా, అంటే మొదటిగా మనం ఎక్కడికి రావాలో ఏంటో అన్ని వివరంగా చెప్తా ఉన్నాడు. ఇది పరిశుద్ధాత్మ మనల్ని తీసుకొని వెళ్తా ఉంది. శుద్ధీకరణ తర్వాత మనం ఎప్పుడైతే ఆయనతో గుర్తించబడతామో, ఆయన నామంలో బాప్తిజం తీసుకుంటున్నామో, పరిశుద్ధాత్మ ముద్రించబడిన తర్వాత ఇక అక్కడి నుంచి లోతుకి తీసుకెళ్లి సింహాసనం దగ్గరికి తీసుకెళ్తుంది మనల్ని. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి ఏ విధంగా తీసుకొని వెళ్తుందో ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ చిత్రమును గీయుటకు తగిన స్థలము ఉంటే నాకు మంచిది. అట్లు ఉంటే కన్యకలు ఇచ్చట నేను ఉంచుతాను. కన్యకలను కూడా, మరి 10 మంది కన్యకలు ఉన్నారు కదండి. ఆ కన్యకలు కూడా ఎక్కడెక్కడ ఏ ఏ స్థలాల్లో ఉంటున్నారో కూడా ఇక్కడ నేను ఉంచుతాను అంటున్నాడు. వివాహపు విందు మీరు చూస్తున్నారా? వివాహపు విందును కూడా ఇచ్చట రాసి చూపించుదును అంటున్నాడు. విందు కూడా ఎక్కడ దొరుకుతుందో ఇక్కడ రాసి ఈ బోర్డు మీద నేను చూపిస్తాను అంటున్నాడు ప్రవక్త. ఆ వివాహపు విందులో ఆ వ్యక్తి ఏ విధముగా లోపలికి ప్రవేశించినో చూడండి. మీరు మత్తయి సువార్త 22వ అధ్యాయం వైపు తిరగాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 22. వచ్చిన అప్పుడు అతను పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ కట్టుకుంటున్నారా అండి? పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. కనుక రాజమార్గానికి పోయి మీకు కనబడి వారందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గానికి పోయి చెడ్డవారినేమి మంచి వారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేస్తుంది కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చిందని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు వీళ్ళు కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. రైతుల ఇక్కడ ఏం చెప్తున్నాడో, ప్రవక్త ఏం చెప్తున్నాడో మనం ఇక్కడికి తిరుగుదామండి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు వివాహపు విందును కూడా ఇతను రాసి చూపించుదును. ఆ వివాహపు విందులో
ఆ వ్యక్తి ఏ విధముగా లోపలికి ప్రవేశించినో చూడండి. అతడు వేరొక మార్గాన వచ్చాను కదా, అతడు వేరొక మార్గాన వచ్చాను కదా. ఇచ్చట ద్వారము తలుపు కలదు. హల్లెలూయా. ఎందుకు? ఎద్దబాటుకి వెళ్లే ముందుగా అక్కడ ఒక తలుపు ఉంది. తలుపు నుండే వెళ్ళాలి. ఆ తలుపు దగ్గర ద్వారపాలకుడు ఒక అతను ఉన్నాడు. వస్త్రాలు పట్టుకొని ఉన్నాడు. కొద్ది వారేమి గొప్ప వారేమి ధనికులేమి అందరూ కూడా ఆ ద్వారం నుండి వస్తున్నప్పుడు అందరికి ఒకే వస్త్రాలు ఇస్తున్నాడు ఆయన. అయితే ఒకడు పెళ్లి వస్త్రం లేకుండా ఉన్నాడు అక్కడ. అంటే వాడు ద్వారం నుండి రాలేదు, వాడు దొడ్డిదారిలో వచ్చాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు ఎద్దబాటుకు ముందు ఒక తలుపు ఉన్నది. అదే ప్రకటన 4:1. అదే ప్రకటన 3వ అధ్యాయంలో ఫిలదెల్ఫియా సంఘకాలంలో నేను నీ ఎదుట తలుపు ఒకటి తెరిచి ఉంచాను అంటున్నాడు. అంటే ఫిలదెల్ఫియా నుండి లవోదికీకి వెళ్లే ముందు అక్కడ ఒక తలుపు తెరవబడి ఉన్నది. ఏమిటో ఆ తలుపు మనము గత వారాల్లో చూసాం. ఇక్కడికి వచ్చేద్దామండి. నేనే ద్వారం అంటున్నాను. ఆ తలుపు ఎవరు? నేనే అంటున్నాడు. ఆ ద్వారం ఎవరు? నేనే అంటున్నాడు. యేసు చెప్పాడు. ఆ వివాహ భోజనపు బల్ల ఇచ్చట పెట్టబడి ఉండెను, దాని చుట్టూ జనులు కూర్చొని ఉండేది. ఇచ్చట నుండి ఒక వ్యక్తి పెళ్లి వస్త్రాలు లేకుండా ప్రవేశించి వచ్చెను. రాజు లోపలికి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తిని చూచి, నా స్నేహితుడా, ఇచ్చటకు నువ్వు ఎలాగ వచ్చితివి, ఇచ్చటకు ఎలాగ ప్రవేశించి వచ్చితివి అని అడిగను. ఆ వ్యక్తి ఈ ద్వారము గుండా రాలేదని అది చూపించుచున్నది. అతడు మార్గము గుండా రాలేదని, తలుపు గుండా రాలేదని, ద్వారము గుండా రాలేదని చూపించుచున్నది. అతడు కిటికీ గుండా దూకి లేదా వెనుక పక్కన మార్గము గుండా లేదా వేరే ఏదైనా ఉపదేశము ద్వారా సంఘశాఖ ద్వారానో లోపలికి వచ్చాడు. అతడు రావలసిన ద్వారము గుండా రాలేదు. దేవుడు ఏర్పాటు చేసిన నమూనా ద్వారా రాలేదు. దేవుడు ప్రవేశపెట్టిన 7 దూతల ద్వారా రాలేదు. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేశాడు 7 దూతలని. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి, 7 ఆత్మలున్నాయి. ఆ 7 ఆత్మల ద్వారా రావాలి. కానీ అలాగ రాలేదు. అతడు పట్టబడ్డాడు. ఎందుకనగా ఇక్కడ మీరు చూడండి, అక్కడ సంఘశాఖ ద్వారాను లోపలికి వచ్చాడు. అతడు రావలసిన ద్వారము గుండా రాలేదు. రైతుల్లా, ఎందుకనగా పూర్వకాలంలో ప్రాచ్య దేశాలలో ఇంకా అదే పరిస్థితిని వారు సాంప్రదాయంగా పాటిస్తా ఉంటారు. పెండ్లి కుమారుడే తన వివాహమునకు తానే వివాహ ఆహ్వాన పత్రికలను ఇచ్చి. హల్లెలూయా. మరి మీరు చూసారా, పెళ్లి కుమారుడు తానే వివాహ ఆహ్వాన పత్రికలను ఇచ్చి, తాను ఆహ్వానించిన వారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కొక్కరికి వివాహ వస్త్రమును కూడా అతనే ఇచ్చును. మరి 7 ఆత్మలు ఎవరి? 7 ఆత్మలు ఎవరి? కానీ ఆయనే 7 ఆత్మలు. ఒక్క పరిశుద్ధాత్మ 7 ఆత్మలుగా విభాగించుకొని ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క వర్తమానం ఇచ్చుకుంటా వచ్చింది. ఆ వర్తమానమే వస్త్రమై ఉన్నది. సంగమా పట్టుకోవాలి మీరు ఈ విషయాలు. మరి ఇతడు దొడ్డిదారిని వచ్చాడు, రాజమార్గంలో రాకుండా. ఈ 7 దూతల వర్తమానం ద్వారా కాకుండా వేరొక మార్గంలో వచ్చాడు. అక్కడ పట్టబడ్డాడు. ఓ దానిని తలంచినప్పుడు ఎంతగానో నా హృదయం గిరా గిరా చుట్టూ తిరుగుతున్నట్టున్నది. ఒకరిని నా తండ్రి మొదటిగా ఆకర్షించితే, ఆహ్వానించితే, పిలిచిన వాడు తప్ప ఏ మనుషుడు నా ఎద్దకు రాలేడు.
దేవుడు ఎవరినైతే పిలుస్తున్నాడో వాడు తప్ప Amen. ఇంకొక వ్యక్తి రాలేడు ఆ విందులో. Yes, amen. అంతా ఆయన చేతుల్లో ఉండిపోయినది. Amen. ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, Hallelujah. ఎవరి ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, Amen. ఎవరి ఎడల ప్రేమ కలిగి ఉందునో వాని ఎడల ప్రేమ కలిగి ఉందను, ఎవరి ఎడల కఠినముగా ఉందునో వాని ఎడల కఠినముగా ఉందును. Amen. హల్లెలూయా. Hallelujah. పట్టుకుంటున్నారా? Yes. మరి మొత్తం ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయినది. Amen. మరి ఎవరికి ఆయన బయలుపరచ అనుగ్రహిస్తాడో వాడికే. మీరు చూడండి, ఎందుకని హేబేలుకే బయలుపరిచాడు, కయ్యూనుకు బయలుపరచన విషయాలు? ఎందుకని మీరు జాగ్రత్తగా పట్టుకుంటే యాకోబుకు ఆ విషయాలు బయలుపరిచాడు, ఏశావుకు బయలుపరచలా? Hallelujah. ఏశావుకు బయలుపరచలేదు. Amen. ఏశావుకు గనక బయలుపరుచుకున్నట్టయితే తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకునేవాడే కాదు. రైతులా? యాకోబుకు బయలుపరచడం కనుక దాన్ని కోరుకున్నాడు, ఆ జ్యేష్ఠత్వ ఆశీర్వాదాలు కావాలని కోరుకున్నాడు. Amen. రైతులా? Hallelujah. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఎవరి ఎదలా కరుణింతునో అది అక్కడ రాశారు, అది రోమిలకు రాసిన పత్రికలోన. అలాగే ఎవరి ఎదల కరుణింతును వారి ఎల్ల కరుణింతును. అలాగే ప్రయాసపడు వాళ్ళను పొందబోయే వాళ్ళను కాదు కానీ కనికరించు దేవుడి వల్ల సమస్తము. అలాగే అందుకు అంటున్నాడు చూడండి, ఒకరిని నా తండ్రి మొదటగా ఆహ్వానించి పిలిచినప్పుడు తప్ప ఏ మనుషుడు నా యొద్దకు రాలేదు. మనం ఎలాగో పిలవబడుచున్నాం. ఓ ప్రైజులా, మనము ఖచ్చితంగా పిలవబడుతున్నాం. అబ్రహామును దేవుడు పిలిచాడా? Yes, amen. ఇశ్రాయేలును దేవుడు పిలిచాడా? Amen. 7 సంఘ కాలాల్లో ఉన్న వధువును కూడా దేవుడు పిలిచాడా? Amen. మనము పిలవబడిన వారము. Yes, amen. అద్భుత వర్తమానము ద్వారా మనం పిలవబడ్డాం. Amen. హల్లెలూయా. Hallelujah. మనం ఎలాగూ పిలవబడుచున్నాము? Amen. ఆ వెలుగును చూచుటకు, Yes. హల్లెలూయా, ఆ కాలపు వర్తమానాన్ని చూచుటకు, Amen. ఆ కాలపు వెలుగును చూచుటకు Yes. పరిశుద్ధాత్మను పొందుకొని Amen. దీనిలో నడుచుటకు, ఆ పరిశుద్ధాత్మను పొందుకొని ఆ వర్తమానంలో నడుచుటకు Amen. మనము పిలవబడితిమి. జగత్తు పునాది వేయబడక ముందే మన పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉండేను. Amen. గొర్రెపిల్ల అప్పుడే వధించబడెను. Yes. గొర్రెపిల్ల యొక్క పేరును అచ్చట వ్రాసిన అదే సమయమున మన పేర్లు కూడా వ్రాయబడ్డాయి. Amen. దీనిని కొద్దిసేపు తర్వాత మనం చూడవచ్చున. పరిశుద్ధ గ్రంథము భూనివాసులందరూ, అమ్మ పట్టుకుంటున్నారా? Amen. భూనివాసులందరూ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఉంది కదండి. భూనివాసులు అందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధించబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడలేదో వారు ఆ మృగానికి నమస్కారం చేస్తారు. Amen. అంటే మృగము ఏదో తెలియాలి. Yes, amen. ముందు మృగానికి నమస్కారం చేసే వారికి తెలియదు అది మృగమన్న సంగతి, అది క్రూర మృగమన్న సంగతి. Yes. దేవుణ్ణే ఆరాధిస్తున్నాం అనుకుంటారు వాళ్ళు, కానీ ఎవరికి తెలుస్తుంది వారు మృగాన్ని ఆరాధిస్తున్నారనే సంగతి? ఎవరికైతే 7 ముద్రల గ్రంథాన్ని ఓపెన్ చేశాడో, ఎవరైతే 7 ముద్రల ప్రత్యక్షతను పొందుకున్నారో వారికి మాత్రమే తెలుస్తుంది Yes, amen. వారు ఎవరిని ఆరాధిస్తున్నారా అనేది. Amen. రైతుల్లా, Hallelujah. సంగమా పట్టుకుంటున్నారా? Yes, amen. గొర్రెపిల్ల జీవగ్రంథం అందు రాయబడిన వారు పట్టుకోండి. Amen. ఎవరైతే ఎవరి పేర్లు అయితే రాయబడలేదు వారు ఆ మృగానికి నమస్కారము. నమస్కారం అంటే చేతులెత్తి దండం పెట్టి ఇది కాదండి, ఆరాధన.
ప్రవక్త చెప్పాడు నమస్కారం అంటే ఆరాధన. అంటే వాళ్ళు వర్షిప్ చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఎవరికి? మృగానికి. ఎవరు వర్షిప్ చేస్తుంది? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు లేని వారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు పాస్టర్ గారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. హల్లెలూయా. మరి దాన్ని పట్టుకోవాలి. చెవి గలవాడు ఆత్మ చెప్పుతున్న మాట వినులు కాక. కొంచెం ముందుకు చూద్దాం. 221 పేర గమనించండి. ద్వారమున పెళ్లి కుమారుడే నిలిచి ఉండును. ద్వారం దగ్గర ఎవరు నిలిచి ఉన్నారు? పెళ్లి కుమారుడే. వివాహమునకు వచ్చు వారు ఆహ్వాన పత్రికలను తీసుకొని వచ్చి, హల్లెలూయా, వివాహానికి ఎవరైతే వస్తున్నారో వారందరూ కూడా ఆహ్వాన పత్రికలను తీసుకొని వచ్చి, ఇదిగో నాకు ఇచ్చిన ఆహ్వాన పత్రిక అని చెప్పి అచ్చట నిలబడి ఉన్న పెళ్లి కుమారుడికి ఇచ్చును. హల్లెలూయా, మీకు ధన్యవాదాలు అని చెప్పి ఆ ఆహ్వాన పత్రికను తీసుకొని ప్రక్కన పెట్టి అందరికి ఒకే రకమైన వస్త్రమును ఇచ్చుచు అతిథిపై ఆ వస్త్రాలను వేయును. అందరికి ఒకే రకమైన వస్త్రాలు ఇస్తున్నాడు, అతిథిపై ఆ వస్త్రాలు వేయును. సూచనకు అందరూ ఒకేలాగా ఉంటారు. దాన్ని నేను ఇష్టపడుచున్నాను. అర్థమైనదా? దేవుని యొక్క శక్తిలోను జీవము గల దేవుని సంఘములోను ధనికుడు, దరిద్రుడు, బానిస, స్వతంత్రుడు, నలుపైన వ్యక్తి, తెలుపు, గోధుమ రంగు, పసుపు రంగు, ఏ వర్ణ భేదము లేకుండా మనుషులందరూ ఒకే రకమైన వస్త్రమును ధరించబడి అందరికీ ఒకే రకమైన పరిశుద్ధాత్మ శక్తి అనుగ్రహించబడి ఉన్నది. అందరికీ ఒకే రకమైన పరిశుద్ధాత్మ శక్తి. అందరికీ. ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడ్డాయో వాడు తెల్లవాడు కావచ్చు, నల్లవాడు కావచ్చు, పసుపు వర్ణము కలిగిన వాడు కావచ్చు, ధనికుడు కావచ్చు, సామ దరిద్రుడు కావచ్చు, బానిస కావచ్చు, స్వతంత్రుడు కావచ్చు, ఎవరైనా కానీ అందరికీ ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారందరికీ కూడా ఇదే వస్త్రం. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం. అర్థమైనదా? ఇప్పుడు ఇచ్చట ఏమి తెలుపుచున్నదనగా అతడు రావలసిన ద్వారాన అతడు వేరే మార్గాన్ని ఇచ్చాడనమాట. ఇప్పుడు ఇచ్చట గమనించండి. ఒక మనిషి మహాపరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళుటకు, అంటే మహాపరిశుద్ధ స్థలం అంటే ఏంటది? అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలం. అది పట్టుకున్నారా? మహాపరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళుటకు ప్రయత్నించిన ఎడల, హల్లెలూయా, ఎవరో ఒకరు పరిశుద్ధ గ్రంథంలో ఒక బోధకుడు ఒకరు నాతో చెప్పారు, అతడు మరణించును అని. ఆ మహాపరిశుద్ధ స్థలంలోకి ఎవరైతే వెళ్ళడానికి ప్రయత్నిస్తాడో అతడు మరణించును. హల్లెలూయా. జాగ్రత్తగా పట్టుకోండి. అహరోను యొక్క కుమారుడు ఒక దినమున వేరొక అన్య అగ్నిని తీసుకొని, హల్లెలూయా, ఏదో ఒక సంఘశాఖ అగ్నిని లోపలికి తీసుకొని వచ్చుటకు ప్రయత్నించగా వారు ఆ ద్వారము యొద్ద అక్కడే మరణించారు. హల్లెలూయా. అది నిజమే కదా? ఆ స్థలమున ఏ సంఘశాఖ అగ్నిని తీసుకొని వెళ్ళుటకు ప్రయత్నించకూడదు. ఏ సంఘశాఖ వర్తమానము, లోదరణ వర్తమానం, బాప్టిస్ట్ వర్తమానం, పెంతెకోస్తు వర్తమానం, ఏ సేవంటే ఏ వర్తమానము ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకొని వెళ్ళడానికి, ఏ అన్య అగ్ని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించకూడదు. ఒకవేళ ప్రయత్నిస్తే ఏమవుతుంది? అతను చచ్చిపోతాడు.
హల్లెలూయా. Amen. సంగమా పట్టుకుంటున్నారా ఈ విషయాలు? ఆమేన్. మరి ఇక్కడ మీరు చూడండి, ఏ సంఘ శాఖ అగ్నిని తీసుకొని వెళ్ళేటకు ప్రయత్నించకూడదు. లేదా ఏలి కుమారులని నేను నమ్ముచున్నాను. Amen. అహరోను కుమారులు కాదు, ఏలి కుమారులని నేను నమ్ముతున్నాను. అన్ని అగ్నిని వేసింది వాళ్ళే, ఏలి కుమారులు. ఏలి యొక్క కుమారులు దానిని లోపలికి తీసుకొని వెళ్ళింది. వారు అహరోను కుమారులకు యాజకులకు సూచనగా ఉన్నారు. వాళ్ళు హల్లెలూయా. అహరోను కుమారులకు యాజకులకు వాళ్ళు సూచనగా ఉన్నారు. ఇప్పుడు ఈ శరీరంలోనికి ప్రవేశించుటకు అంతట ఒక మార్గము కలదండి. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. ఈ విషయాలు చాలా ప్రాథమిక విషయాలు. మన కాల ప్రవక్త పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు, 7వ తరగతి చదువుకున్న వ్యక్తి. మరి 7వ తరగతి చదువుకున్న వ్యక్తి మరి మన శరీరంలో ఉన్న అవయవాలన్నిటి గురించి మాట్లాడాడు ఆయన. Amen. 24 పక్కటెముకలు, 24 పెద్దల గురించి, Yes. మనిషిలో ఉన్న 4 కవారణాలు, 4 జీవుల గురించి. ఆమేన్. మరి పెద్ద చదువుకోలేదు ఆయన. Amen. హల్లెలూయా. ఇక్కడ మీరు చూస్తే శరీరానికి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయని, Amen. ఆమేన్. మన భౌతిక సంబంధమైన దేహానికి. Amen. ఆత్మకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయని, Yes. ఆ తర్వాత లోనున్న ప్రాణానికి Amen. మరి ఏం కలిగి ఉన్నదో అన్ని కూడా వివరంగా తీసుకొస్తున్నారు ఆయన. ఆమేన్. మరి చూడండి, ఇక్కడ మీరు పట్టుకుంటారు 224వ పేర. ఇప్పుడు ఈ శరీరంలోనికి ప్రవేశించుటకు ఇంతకు ఒక మార్గము కలదు. Yes. ఈ శరీరం ఎలాగో నియంత్రించబడుతున్నది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలకించండి అంటున్నాడు. సంగమా, మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. మీ చేతుల్లో పెన్సిల్ సిద్ధముగా ఉంచుకోండి. పెన్ను కానీ పేపరు, పెన్సిల్. శరీరంలోనికి వెళ్లే ద్వారము ఇదిగో ఇంతట ఈ ప్రక్కన కలదు. Amen. 1, 2, 3, 4, 5. ఈ 5 కూడా శరీరంలోనికి వెళ్లే ద్వారాలై ఉన్నాయి. Amen. ఆమేన్. అంటే శరీరానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 5 ద్వారాలు ఉన్నాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఈ చిత్రమును గీచున్నారా? ఇదిగో ఇచ్చట మొదటి ద్వారము గలదు, చూచుట. మొదటిదేంటి? చూచుట. రెండవది వాసన, మూడవది ఆలకించుట, నాలుగవది రుచి, ఐదవది స్పర్శ లేక అనుభూతి. ఆమేన్. ఐదవది ఏంటండి? స్పర్శ లేక. దీంట్లో ఏదైనా ఒకటి ఉన్నా పర్వాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అవి శరీరంలో గల ఇంద్రియాలు. అవును కదా? Yes. ఆమేన్. అది ఎంత మందికి తెలుసు? ఇవి అందరికీ తెలుసు ఈ విషయాలు. 6 ఇంద్రియాలు శరీరమును నియంత్రించుచుండును. హల్లెలూయా. హల్లెలూయా. 6వ ఇంద్రియం అనేది ఒకటి ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది అంటే ఈ 5 ఇంద్రియాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 5 ఇంద్రియాలు మీకు తప్పు చెప్పచ్చు, కానీ 6వ ఇంద్రియం అనేది ఒకటి ఉన్నది, ఆమేన్. అది తప్పు చెప్పదు. Yes. ఆమేన్. ఏంటి ఈ 6వ ఇంద్రియం అంటే? విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది అందరికీ ఉండదు, ఇది ఆయన బిడ్డలకు మాత్రమే ఉండేది ఈ 6వ ఇంద్రియం. ఆమేన్. హల్లెలూయా. సరే, కొంచెం చూద్దాం. ఇక్కడ 6 ఇంద్రియాలు శరీరమును నియంత్రించుచుండును. ఇప్పుడు వీటి ద్వారా మనం లోపలికి ప్రవేశించిన తర్వాత ఇప్పుడు మనం శరీరంలో నుండి ఎక్కడికి వెళ్తున్నాం? లోపలికి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మీరు 3 వలయాలు గీయమని చెప్పాను. మొదటి వలయాన్ని దాటుకొని ఇప్పుడు 2వ వలయంలోకి వెళ్తున్నాం. Yes. ఆమేన్. మీరు లోపలికి ప్రవేశించిన తర్వాత మనకు లోపల అంతట అంతరాత్మ కలదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 5 ఇంద్రియాలు బాహ్యమైనవి. ఏంటి అవి? చూచుట, వాసన, వినికిడి, స్పర్శ, తర్వాత రుచి. ఈ 5 కూడా బాహ్య సంబంధమైనవి. అవి బాహ్య వ్యవస్థకు చెందినవి. ఆమేన్. 225వ పేర. ఇప్పుడు ఇచ్చిన 1, 2, 3, 4, 5
లోపల దానికి కూడా ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. వాటిని మీరు రాసుకోవాలనుకుంటున్నారా? మొదటిది ఊహ. లోపల ఇంద్రియాలు ప్రవక్త చెప్తున్నాడు. శరీరానికి ఎలాగ 5 ఉన్నాయో ఆత్మకు కూడా 5 ఉన్నాయి. ఈ యొక్క శరీరానికి ఆత్మకి ఉన్న ఈ ఇంద్రియాలు ఒక్కొక్కసారి నీ వాక్యానికి లోబడకపోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యానికి లోబడకపోవచ్చు. అప్పుడు నువ్వు దేని మీద ఆధారపడాలంటే వాక్యం పలకబడిన మాట మీదే నువ్వు ఆధారపడినప్పుడు ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. ఎప్పుడైతే మొదటిది లోపల 5 ఉన్నాయండి. దానిలో మొట్టమొదటిది ఊహ. మొట్టమొదటిది ఏంటి? ఊహ. ఊహ అంటే తలంపు. హల్లెలూయా. రెండవది వచ్చేసరికి మనస్సాక్షి. వీరికి అసలు మనస్సాక్షి ఉందంటారా అంటాం. రెండవది ఏంటి? మనస్సాక్షి. మూడవది ఏంటంటే జ్ఞాపకము. అయ్యా చాలా మంది అంటారు నాకు గుర్తుంటం లేదయ్యా, నేను చదువుతున్నాను కానీ గుర్తుంటం లేదంటా ఉంటారు. అది కూడా జ్ఞాపకము. మూడవది ఏంటి? నాలుగవది హేతు బుద్ధి. అదేంటంటే తర్కము, వాదం అన్నమాట, తర్కము. ఐదవది అనురాగము, ప్రేమ. ఐదవది ఏంటి? ప్రేమ, అనురాగము. ఈ 5 అన్నమాట. పట్టుకుంటున్నారా? మళ్ళా చెప్తున్నాను. మొదటిది ఊహ లేక తలంపు. రెండవది ఏంటంటే మనస్సాక్షి. మూడవది జ్ఞాపకము. నాలుగవది తర్కము, హేతు బుద్ధి. ఐదవది ప్రేమ లేక అనురాగం. ఇవి ఇప్పుడు వాటన్నిటినీ మీరు అర్థం చేసుకున్నారా? బయట 5 ఉన్నాయి, దాని లోపల ఇంకొక 5 ఉన్నాయి. మీకు అర్థం కాని ఎడలా ఇప్పుడు నాకు చెప్పండి. వాటన్నిటినీ మీరు రాసుకుంటున్నారా? చూచుట, వాసన, వెనికిడి, రుచి, స్పర్శ వంటివి శరీరానికి చెరుచు మార్గాలుగా ఉన్నాయి. అంతరాత్మలో అంటే లోపలికి ప్రవేశించినప్పుడు ఊహ, మనస్సాక్షి, జ్ఞాపకము, తర్కము, ప్రేమ అనేవి లోనున్నాయి ఇంద్రియాలు. ఇవి అంతరాత్మ యొక్క ఇంద్రియాలుగా ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ప్రాణం ఉన్నది లోన. ప్రాణం అనేది లోపల ఉన్న అంతరాత్మ యొక్క స్వభావమై ఉన్నది. ఇక్కడ 3 వలయాలు ఉన్నాయి కదండి. మొదటి వలయం శరీరం అని చెప్పాం. రెండవ వలయము అంతరాత్మ అని ప్రవక్త ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మూడవ వలయం వచ్చేసరికి ప్రాణం. ఈ ప్రాణం అనేది లోపల ఉన్న అంతరాత్మ యొక్క స్వభావం. హల్లెలూయా. ఎందుకనగా మీ లోపల ఏమి ఉన్నదో దాని యొక్క వాతావరణమును వెలుపలకు తేటగా చూపిస్తుంది. నువ్వు ఏం కలిగి ఉన్నావా అనేది, నువ్వు లోపల ఏం కలిగి ఉన్నావా అనేది అది ఏం చేస్తుంది? బయటికి చూపిస్తుంది, బయటికి ప్రతిబింబిస్తుంది. పట్టుకుంటున్నారా అండి? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఈ విషయాలు. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడో, మీ లోపల ఏమి ఉన్నదో దాని యొక్క వాతావరణమును వెలుపలకు అంటే బయటికి తేటగా చూపించడమే అంతరాత్మ యొక్క క్రియ అయి ఉన్నది. అదే శుద్ధీకరణ జరుగు స్థలముగా ఉన్నది. అక్కడే జరగాలి శుద్ధీకరణ. మన పాపాలు పోవాలన్నా, మన కోపం పోవాలన్నా, మన యొక్క లోక కోరికలన్నీ పోవాలన్నా అది శుద్ధీకరణ జరుగు స్థలముగా ఉన్నది. పట్టుకుంటున్నారా అండి? హల్లెలూయా. అదే శుద్ధీకరణ జరుగు స్థలముగా ఉన్నది. అటువంటి తెగకు చెందిన వాటిని మాత్రమే అంతరాత్మ క్రమబద్ధీకరణ చేయుచుండును. సరే, మంచిది. ఇప్పుడు అందరూ వాటిని రాస్తున్నారు కదా.
అందరూ రాసుకున్నారా? మంచిది అంటున్నాడు ప్రవక్త. ఇప్పుడు దీనికి ఒకే ఒక్క ద్వారం ఉన్నది. దేనికి? ఈ ప్రాణానికి ఒకే ఒక్క ద్వారము మాత్రమే గలదు. ఆ ఒక్క ద్వారమునే ఏంటంటే స్వబుద్ధి అని పిలవబడుతున్నది. నీ లోపలకు ఏది ప్రవేశించాలో దానిని అనుమతించుటకు నీకు నీవే యజమానుడవై ఉన్నావు. నువ్వు ఏది లోనకి రావాలో, నీ శరీరం లోపలికి ఏది రావాలో నీకు నువ్వే యజమానుడివి, యజమానురాలివి. హల్లెలూయా. మంచి కావాలా చెడు కావాలా తీసుకోవాల్సింది నువ్వే. జాగ్రత్తగా పట్టుకోండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రవక్త మరి 7వ తరగతి చదివినా కానీ పెద్ద పెద్ద డిగ్రీలు పిహెచ్డీలు వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలియవు. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. స్వబుద్ధి ఏంటంటే స్వకీయ సంకల్పం అని పిలువబడుతుంది. నీ లోపలకు ఏది ప్రవేశించాలో దానిని అనుమతించుటకు నీకు నీవే యజమానుడివై ఉన్నావు. అదేం చేయుచున్నది? ఇదేమిటిది? అదేమి చేయుచున్నది? ఇదేమిటిది? ఇత్తడి గంగానం సముద్రము దగ్గర శరీరము కడగబడిన పిదప పరిశుద్ధాత్మతో నింపబడవలెను. హల్లెలూయా. అది మరలా ఇప్పుడు ఇచ్చట దేవుని యొక్క తీర్పు సింహాసనముగా మారుతుంది. అదే సింహాసనం పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఇప్పుడు మరలా అది ఎలా మారుతుంది? తీర్పు సింహాసనముగా మారుతుంది. మీ హృదయమే దేవుని యొక్క సింహాసనమగును. కావున మీరు ఏదైనా తప్పులు చేసిన వెంటనే ఓ దేవా నేను తప్పు చేశానని చెప్పును. ఏదైనా తప్పు జరిగినదనుకో ఎంతనే ప్రభువా నేను తప్పు చేశానని ఎమ్మటే నీకు సిగ్నల్స్ వచ్చేస్తాయి. ఒకవేళ మీకు సిగ్నల్స్ రావటం లేదనుకో, అసలు మీకు సిగ్నల్ రావటం లేదనుకో, దాని గురించి కూడా చెప్తారు ప్రభుత్వం. హల్లెలూయా. దాని గురించే తర్వాత చూద్దాం. ఆ సిగ్నల్ రాని వాళ్ళ గురించి మనకొద్దు. హల్లెలూయా. ఎందుకంటే సిగ్నల్ రాని వాళ్ళు అసలు ఎక్స్పర్ట్ లోనే ఉండరు. ఇక్కడ కంపల్సరీగా సిగ్నల్ ఉండాలి. హల్లెలూయా. కనెక్టివిటీ ఉండాలి. తప్పు జరిగిన తర్వాత తప్పు చేశానని పశ్చాత్తాపము కలగాలందరికీ. జాగ్రత్తగా పట్టుకుందాం. ఇక్కడ అంటున్నాడు దేవుని యొక్క సింహాసనం, మీ హృదయమే దేవుని యొక్క సింహాసనమగును. కాబట్టి మీరు ఏదైనా తప్పు చేసిన వెంటనే ఓ దేవా నేను తప్పు చేశానని చెప్పును. కానీ కొంతమంది ప్రజలు ఈ విధముగా చెప్తున్నారు, నా వెంట్రుకలు ఇంత కొరచగా కత్తిరించుకున్నా నా హృదయం నన్ను ఖండించటం లేదయ్యా. నా ముఖములకు రంగులు పూసుకున్నాను, అలంకరించుకున్నా ఏదైనా గాని అది నన్ను ఖండించటం లేదయ్యా. నేను నాట్యశాలకు వెళ్తున్నా, విందులకి వెళుతున్నా, అదేమి నన్ను శిక్షించటం లేదయ్యా. కొన్ని తెల్ల అబద్ధాలు కూడా చెబుతున్నా, అదేమి నన్ను నిందించటం లేదయ్యా. పేకాట ఆడుటకు పేకాట వేడుకలకు నేను వెళ్ళినా అదేమి నన్ను శిక్షించటం లేదయ్యా. ఎందుకో తెలుసా? నిన్ను ఖండించుటకు నీలో ఏమీ లేదు. అసలు ఖండించడానికి నీలో ఏమైనా ఉంటేదా? ఏమీ లేదు. అది నా మనస్సాక్షిని నొప్పించదు అని మీరు చెప్పుచుందురు. ఇటువంటి కార్యాలన్నీ నేను చేస్తున్నాను, నా మనస్సాక్షిని నొప్పించడం లేదయ్యా అని మీరు చెప్తా ఉండొచ్చు. ఆ పాముకైనా దంతాలు ఉంటాయేమో కానీ మీకైతే ఏ మనస్సాక్షి లేదు. పాముకైనా విషకరమైన సర్పానికైనా దంతాలు ఉంటాయేమో కానీ మీకైతే ఇటువంటి దానికైతే ఏ మనస్సాక్షి
మీకు అసలు మనస్సాక్షే లేనప్పుడు మిమ్మల్ని నొప్పించుటకు ఇంకేమి మీలో లేదు. మీరు లోక సంబంధులు. అలాంటి వ్యక్తులు ఎవరంట? అది మనస్సాక్షి లేని వారు లోక సంబంధులు. కానీ మీరు యేసుక్రీస్తును ఇచ్చటకు వచ్చుటకు అనుమతి ఇవ్వండి. యేసుక్రీస్తుని మీలోకి తీసుకొని రావడానికి అనుమతి ఇవ్వండి. ఆ తర్వాత అలాంటి కార్యాలు చేయుటకు ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడమని నేను మీకు సలహా చేస్తున్నాను. యేసుక్రీస్తు కనుక మీ జీవితంలోకి వస్తే, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటే, ఇక తెల్లబద్దాలు లేవు, నల్లబద్దాలు లేవు. అయ్యా చిన్న చిన్న పనులు లేవు, జుట్టు కత్తిరింపులు లేవు, లోక కార్యక్రమాలు లేవు, పేకాటలు లేవు, తాపులు లేవు, జుట్టు కత్తిరింపులు, మొఖాలకు రంగులు రాసుకోవడం ఏం లేవు. ఎందుకని? యేసుక్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి పూర్తిగా మారిపోతున్నాడు, నూతన సృష్టి అవుతున్నాడు. సంగమా విషయాలు మీరు పట్టుకోవాలి. ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు ఇతనికి వచ్చుటకు అనుమతించి ఆ తర్వాత అలాంటి కార్యాలు చేయడానికి ఒకసారి మీరు ప్రయత్నించి చూడమని నేను మీకు సవాల్ చేయించున్నాను. సహోదరుడా, మీరు ఆ విధముగా చేసినప్పుడు మీరు ఖండించబడుదురు. ఆత్మ ఖచ్చితంగా ఒక తప్పు చేసినప్పుడు, ఒక అబద్ధం ఆడినప్పుడు మీ ఆత్మ మీ మీద దోషారోపణ చేస్తుంది. ఖచ్చితంగా మీరు ఖండించబడుదురు. కావున దానిని వదిలి వెనుకకు వచ్చేదరు. ఆ తప్పుడు కార్యాల నుండి వదిలిపెట్టేసేసి వచ్చేస్తారు. నేను ఇంత నిలబడి ఉండట ఎంత నిశ్చయమో, అలాగే మీరు దాని నుండి మీ తలను విదిలించుకొని త్రిప్పుకొని దాని నుండి తొలగిపోతారు. ఆ పాపం నుండి, ఆ లోక కార్యక్రమాలన్నీ విదిలించుకొని తొలగిపోతారు, తలకై తిప్పుకొని. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు. ఆ డాన్సుల కాడ నిలబడలేరు మీరు, ఆ నాట్యాల కాడ ఉండలేరు మీరు, ఆ లోక సంబంధమైన వాటి కాడ ఉండలేరు మీరు. మీలో ఆ పరిశుద్ధాత్మ ఉంటే కనుక అది మిమ్మల్ని ఒప్పిస్తుంది, మీ తలని తిప్పుకునేలా చేస్తుంది, మీరు అక్కడి నుండి వేరయ్యేలాగా చేస్తుంది. ఒకవేళ వేరు అవ్వడం లేదంటే, దాన్ని ఆనందిస్తున్నామంటే అసలు నీకు మనస్సాక్షి లేదు, అసలు పరిశుద్ధాత్మ అసలు నీలో లేనే లేదు. రైతులా, మీలో పరిశుద్ధాత్మ ఉన్నదని చెప్పుకొని భ్రమలో బ్రతకటమే. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, ఏదైనా ఆయన పరిశుద్ధుడు. ఆలకించండి, నేను లేఖనాలను వివరాలను ఇచ్చుచున్నాను, లేఖన వివరాలు ఇచ్చుచున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ప్రేమించమన్నాడా? ప్రేమించకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల దేవుని యొక్క ప్రేమ మీలో ఉండనే ఉండదు. స్వబుద్ధి అనేది ఎట్లుండును బ్రహ్మాం సహోదరుడా? దానిని స్వబుద్ధి అనే ఎందుకు చెప్పుచున్నావు బ్రహ్మాం సహోదరుడా? ఎందుకనగా ఒకప్పుడు ఏదేను తోటలో ఆదాము అవ్వల వలె అది ఒక పురుషుడినైనను లేక స్త్రీనైనను మరలా అదే స్థితికి తీసుకొని వెళ్ళుచున్నది. మీరు చూసారా అండి? స్వబుద్ధి ఏం చేసింది? నిత్య జీవములో నుండి కాలంలోకి తీసుకొచ్చేసింది, మరణంలోకి తీసుకొచ్చింది. తిరిగి మరలా మరణంలో ఉన్న మనిషిని అదే వాక్యము విశ్వసించడం ద్వారాగా, వాక్యం వైపు తిరగటం ద్వారాగా, పాపంలో ఉన్న మనిషి వాక్యం వైపు తిరగడం ద్వారాగా నిత్యత్వంలోకి వెళుతున్నాడు. నిత్య జీవంలో ఉన్న మనిషి పాపంలోకి ఎలాగ వచ్చాడు? పాపంలోకి ఎలాగ వచ్చాడు? వాక్యాన్ని వంక చేసిన దాన్ని వినబట్టి, సర్పం యొక్క బోధ వినబట్టి. ఇప్పుడు 7 ఆత్మల యొక్క వర్తమానం వచ్చినది, 7 ఉరుములు వచ్చాయి. ఈ రోజు 7 ఉరుముల వర్తమానం వినడం ద్వారా తిరిగి మనం నిత్యత్వంలోకి వెళ్తున్నాము.
లోపల వలె. అది ఒక పురుషుడైనను మరియు స్త్రీ అయినను మరలా అదే స్థితికి తీసుకొని వెళ్ళుచున్నది. దేనిని ఆధారం చేసుకొని? 2 వృక్షాలు ఆధారం చేసుకొని. 2 వృక్షాలు ఉన్నాయి అక్కడ. ఏదైనా దాంట్లో 2 వృక్షాలు ఉన్నాయా? ఉన్నాయి. జీవ వృక్షం ఉన్నది, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షం ఉన్నది. మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును ఆధారం చేసుకొని మరణంలోకి వచ్చింది. ఈరోజు సంఘము జీవ వృక్షమును ఆధారం చేసుకొని ఈ లోకము నుండి, పాపము నుండి, మరణము నుండి విడిపించబడి నిత్య జీవములోకి వెళుతున్నది. సంగమా విషయాలు మీరు పట్టుకోవాలనుకుంటున్నారు. అలాగే 2 వృక్షాలు ఆధారం చేసుకొని స్వబుద్ధి. ఒకటి ఇది మరణమగులు స్వబుద్ధి, ఒకటి ఇది జీవమగులు. ఒక వృక్షమేమో మరణ వృక్షం, ఇంకొక వృక్షమేమో ఏదైనా నువ్వు స్వీకరించవచ్చు. నీకు నీవే నేర్పల్లి, నువ్వే ఏం చేయాలంటే యజమానుడివై ఉన్నావు. ఏదైనా నువ్వు అంగీకరించవచ్చు. మరణ వృక్షాలైనా అంగీకరించవచ్చు, జీవ వృక్షాలైనా అంగీకరించవచ్చు. అలాగే ఒకటేమో దుర్నీతి, అనైతికం. రెండోదేమో నీతి, స్వచ్ఛపరమైన నైతిక మార్గం. ఆదాము మరియు అవ్వ దేవుడు మొదటిగా అతను ఉంచినప్పుడు వారిని సరిగ్గా నీతియుక్తమైన నైతిక మార్గమున స్వేచ్ఛగా ప్రవర్తించినట్లు ఉంచాను. నిన్ను కూడా ఆయన అదే స్థలమున ఉంచాను. నిన్ను కూడా దేవుడు అదే స్థలంలో ఉంచారు. దానిని స్థిరపరచుటకు మీరు చేయగలిగే ఏకైక మార్గం ఏంటంటే, ఇచ్చట మీరు మీ స్వబుద్ధి ద్వారా ఏదైతే చేయుదురో అదే స్థిరపడును. అలాగే దేని వైపుకైతే మీరు ఓటు వేస్తారో అదే మీ లోపల స్థిరపరచబడుతుంది. అలాగే దుర్నీతి పక్షాన్ని ఓటేసేస్తే మీ లోపల దుర్నీతే ఉండదు. నీతి పక్షాన్ని ఓటేస్తే మీ లోపల నీతే ఉండదు. హల్లెలూయా. మీ స్వబుద్ధి దేవుని సంకల్పం నువ్వు కలిగి ఉండవలను. మీ స్వబుద్ధి విడిచిపెట్టి దేవుని యొక్క చిత్తము మీలో జరుగునట్లు హల్లెలూయా అనుమతించండి. హల్లెలూయా. మీది ఈ వాక్యమును కనుక అంగీకరించకపోతే మీ శరీరము గాని మీ లోపల ఉన్న 5 జ్ఞానేంద్రియాలు ఈ వర్తమానాన్ని అంగీకరించకపోతే అంటున్నాడు మీ స్వబుద్ధిని విడిచిపెట్టండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? విడిచిపెట్టి వాక్యమును. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. హల్లెలూయా. ఇంతట మీరు మీ స్వబుద్ధి ద్వారా ఏదైతే చేయుదురో అదే స్థిరపడును. హల్లెలూయా. మీ స్వబుద్ధి దేవుని సంకల్పం, దేవుని చిత్తమును కలిగి ఉండవలెను. ఒకవేళ మీ స్వబుద్ధి విడిచిపెట్టి, అంటే దేవుని యొక్క చిత్తాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క చిత్తం మీలో జరుగుతున్నట్లు అనుమతించండి. ఈ యొక్క మార్గం మాత్రమే మీ హృదయమును సరైన మార్గము వైపుకు నడిపించుకొని వెళ్ళును. హల్లెలూయా. ఓ బాప్టిస్టు సహోదరులారా, ప్రెస్బిటేరియన్ వాళ్ళారా, మీరు సంఘములో చేరవచ్చు. మెథడిస్ట్ వాళ్ళారా, పిలిగ్రిమ్ హోలీనెస్ వాళ్ళారా, శుద్ధీకరణ వరకు మీరు రావచ్చు. కానీ దేవుని చిత్తమును చేయుటకు మీరు సంకల్పమును కలిగి ఉండవలెను. స్వబుద్ధిని కాకుండా పరిశుద్ధాత్మను ఇచ్చటకు లోపలికి ప్రవేశించుటకు అనుమతించండి. తద్వారా నమ్మిన వారి వల్ల శుద్ధి కనబడును. ఏదైనా నా నామమున దయ్యమును వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలో మాట్లాడుదురు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు, మరణకరమైన వాటిని ఎత్తి పట్టుకుందరు మరియు మొదలగు వాటిని చేయుదురు. నా చిత్తమును తమ చిత్తముగా కైకొని వెంబడించు వారిని ఈ సూచక క్రియలు వెంబడించున్నాను. నేను చేసిన క్రియలను వారు కూడా చేస్తారు.
దీన్ని మీరు తప్పి పోరని నేను నమ్ముచున్నాను అంటున్నాను. ఈ విషయాలు మీరు తప్పిపోరని నేను నమ్ముచున్నాను. దేవుని యొక్క చిత్తమును చేసే ఒక చిత్తము కలదు. నేను చెప్పిన భావమును మీరు అర్థం చేసుకున్నారా? ఎంతమంది అర్థం చేసుకున్నారండి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటా ఉన్నాడండి 233వ పేరాలో ఇచ్చట చూడండి, మనము పరిశుద్ధ స్థలము, ఇత్తడి గంగాలము, ప్రదీపములు, స్వర్ణ అంటే బంగారపు దీపస్తంభము 1, 2, 3, 4, 5, 6, 7 ఏంటివి? బంగారపు దీపస్తంభం. హల్లెలూయా. దీపవృక్షం అన్నమాట. హల్లెలూయా. వీటి గురించి మాట్లాడుకున్నాము. ప్రతి దీపస్తంభము వెలిగించబడి వెలుగుతో ఉన్నది. అవి ఎచ్చట నుండి వెలుగును పొందుకొంచున్నవి. ఆ దీపస్తంభం అనేది ఎచ్చట నుండి వెలుగును పొందుకొంచున్నవి. అవి వెలుగును ఎచ్చట నుండి ప్రతిబింబించుచున్నవి. దేని వైపుగా ఆ వెలుగు అది ప్రతిబింబించుచున్నది? అది ఇచ్చట ఒక మూలలో ఉన్న ఏదో ఒక సంఘ శాఖపై ప్రతిబింబించటం లేదు. అది మరలా ఇచ్చట ఉన్న వాక్యము పైనే వెలుగును ప్రతిబింబించుతున్నది. అవి వేరుపరుచు జలములై ఉన్నాయి. హల్లెలూయా. వ్యూ దేవునికి మహిమ కలుగును గాక. పాప పరిహార జలములు. అవి ఏదో సంఘ శాఖల మీద ప్రతిబింబిస్తున్నాయి అనుకుంటున్నారేమో. ఆ దీపవృక్షం యొక్క వెలుగు సంఘ శాఖల మీద ప్రతిబింబించడం లేదని రాస్తున్నాడు. వేరుపరిచు జలముల మీద ప్రతిబింబిస్తా ఉన్నాయి. ఆ వేరుపరిచు జలములు ఏవో కాదు, అది కూడా వాక్యమే ఉన్నది. మరి నెక్స్ట్ భాగం మనం 234వ పేరా నుండి చూసుకుందామండి. ఎంతమందికి అర్థమవుతా ఉన్నాయి? చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడుకుంటా వచ్చారు. ఈ విషయాలన్నీ మనం నెమరు వేసుకుందాం.